తెలంగాణలో ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్ ని సొల్లు లేకుండా ఫటాఫట్ తెలుసుకుందాం. తెలంగాణ 2025-2026 మొత్తం బడ్జెట్ వచ్చేసి 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యాయం వచ్చేసి 2,26,982 కోట్లు. మూలధన వ్యాయం వచ్చేసి 36,054 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు. ఎస్టీ సంక్షేమానికి వచ్చేసి 17,169 కోట్లు. బీసీ సంక్షేమ శాఖకు వచ్చేసి 11,405 కోట్లు. మైనార్టీ సంక్షేమ శాఖకు వచ్చేసి 3,591 కోట్లు. పంచాయతీ రాజ్ శాఖకి 31,605 కోట్లు. వ్యవసాయ శాఖకు వచ్చేసి 24,439 కోట్లు. విద్యా శాఖకు వచ్చేసి 23,108 కోట్లు. పశు సంక్షేమానికి వచ్చేసి 1,674 కోట్లు. పౌర సరఫరాల శాఖకు వచ్చేసి 5,734 కోట్లు. కార్మిక శాఖకు వచ్చేసి 900 కోట్లు. మహిళా శిశు సంక్షేమ శాఖకు వచ్చేసి 2,862 కోట్లు. పరిశ్రమలకు వచ్చేసి 3,527 కోట్లు. ఐటీ రంగానికి వచ్చేసి 774 కోట్లు. చేనేత రంగానికి వచ్చేసి 371 కోట్లు. విద్యుత్ రంగానికి వచ్చేసి 21,221 కోట్లు. పురపాలక రంగానికి వచ్చేసి 17,677 కోట్లు. వైద్య రంగానికి వచ్చేసి 12,393 కోట్లు. హోం శాఖకు వచ్చేసి 10,188 కోట్లు. రహదారులు భవనాల శాఖకు వచ్చేసి 5,907 కోట్లు. అటవీ పర్యావరణానికి వచ్చేసి 1,023 కోట్లు. క్రీడలకు వచ్చేసి 465 కోట్లు. దేవాదాయ శాఖకు వచ్చేసి 190 కోట్లు. సొల్లు లేకుండా బడ్జెట్ గురించి నేను చెప్పిన విధానం మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టొచ్చుగా ప్లీజ్.